కాబట్టే కదండి మళ్ళీ ఆయన రాముడు వచ్చి స్వీకరించాడు రాజ్యాన్ని. తేలిగ్గా ఏం జరగలేదుగా ఏది. సీతాదేవి కష్టం వస్తే రావణాసురుడు ఎత్తికెళ్ళిపోతే శత్రువుల ఇంట్లో భయంకరమైన రాక్షసుల ఇంట్లో లంకలో అశోకవనంలో ఉంటూ రాక్షస స్త్రీలు మధ్యలో ఉండి నేను నంచుకు తింటా, కోసుకు తింటా, కాల్చుకు తింటా అని రోజుకో రకంగా వాళ్ళు బాధ పెడుతుంటే రావణాసురుడిని పెళ్లి చేసుకుంటావా లేదా చంపేస్తాం, నరికేస్తాం, మొక్కల కింద కోసేస్తాం అంటుంటే ఒక్కగానొక్క స్త్రీ, ఏ ఆయుధాలు లేవండి, ఏ ఆభరణాలు లేవండి, ఒంటి మీద ఒక్క బట్ట కట్టుకుని అలా నిలబడిందండి. అన్నం తినడం మానేసి, నిద్రపోవడం మానేసి 6 నెలల పాటు రాముడు వస్తాడు, నా భర్త సామాన్యుడు కాదు, వీడు దుంప దించుతాడు ఖచ్చితంగా అని ఒక ఆత్మవిశ్వాసంతో నిలబడిందమ్మా. అటువంటి హీరోయిన్ సీత అంటే హీరోయిన్ అంటే సీత. నాయిక అంటే సీత, నాయిక అంటే ద్రౌపది, నాయిక అంటే దమయంతి. వాళ్ళండి నాయకులు, ఈ బోడి నాయకులు కాదు. ఇక్కడ సీత, సమంత, గేమంత అంటారు. వీళ్ళెవరు జీవితాల్లో నిలబడే రకాలు కాదు. చూశారుగా అందాలన్నీ పోగు చేసుకున్న వాళ్ళ బతుకులు ఏమయ్యాయో చూశాంగా నిన్నగాక మొన్న. చాలు, ఇంక చెప్పక్కర్లేదు. వీళ్ళు నాయకులు కాదు ఇక్కడ. వీళ్ళు మృత్యువు ముంచుకొస్తే, గ్రహస్థితి వక్రిస్తే మనిషి చనిపోవడానికి నీళ్ళ గదిలో చిన్న తొట్టి చాలని అర్థమైంది. ఇంకేం అక్కర్లేదు. ఇంకా గుండెపోటు కూడా రావక్కర్లా. ఎందుకు వస్తున్నాయండి? 100 కోట్లు సంపాదించుకుంటున్నారు. చుట్టూ పేరుకుంటున్న వాళ్ళు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. వారు ఎవరిని అనడానికి లేదమ్మా. ఇల్లాలు వెళ్ళిపోయింది ఆవిడ, ఎవరిని అనడానికి లేదు. జీవితం పోయిందా లేదా? 54 ఏళ్ళకి 54 ఏళ్ళకి జీవితం పోవడమా? 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఉన్నారు. నేను చెప్పాను కదండి, 3వ తరగతి చదివి మానేసి 9 మందిని కంది మా అమ్మగారు. ఆవిడ కళ్ళ ముందు 5గురు వెళ్ళిపోయారండి, 4గురే మిగిలాం మేము సంతానం. ఆవిడ బతుకుండగా 5గురు వెళ్ళిపోయారమ్మా, 4గురుమే ఉన్నాం. ఈ దుఃఖానంతా భరించిందండి ఆవిడ. కానీ ఆవిడేమో ఆత్మహత్య చేసుకోవాలా? 91 సంవత్సరాలు బతికింది ఆవిడ. మన 2012 వరకు బతికింది ఆవిడ, 91 ఇయర్స్. పైగా 91వ ఏడ కూడా పేపర్ చదవడానికి కళ్ళజోడు వాడలేదండి. నాకు వచ్చింది 40 ఏళ్ళ కళ్ళజోడు, ఆవిడకు 90 ఏళ్ళు వచ్చినా కళ్ళజోడు రాలా. ఏమనాలి ఆ శక్తిని? ఇవాళ 6వ తరగతి 6 ఏళ్ల పిల్ల కళ్ళజోడు సిద్ధం. ఎక్కడ 6 ఏళ్ల పిల్లకి? మరి 90 ఏళ్ళు ఉన్నా కానీ ఆవిడకి రాలేదే. ఆ మానసిక ధైర్యం, మనోధైర్యం, ఆపదలందు ధైర్య గుణం, అంచిత సంపదలందు తాల్మీయం. ఇంకొకటి నేర్చుకోవాలి. ఇవాళ సంపదలు చాలా తేలిగ్గా వస్తున్నాయి. కొన్ని ఉద్యోగాల్లో లక్షలు వచ్చి పడతాయి, కొన్ని వ్యాపారాలు చేస్తే కోట్లు వచ్చి పడతాయి. ఒక్కోసారి అనుకోకుండా వస్తాయి. స్టాక్ మార్కెట్లో పెడితే 2 రోజుల్లో కోట్లలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో నెల ఆగితే మొత్తం వేలల్లోకి వస్తుంది. అంత జూదం. కానీ అవి రాగానే మనం ఊరికే అడవకూడదు. ఆ సంపదలందు తాల్మీయం. డబ్బు రాగానే పొంగిపోకూడదు. బంధువుల్ని, మిత్రుల్ని దూరం చేసుకోకూడదు. ఎవరన్నా మన దగ్గరికి వచ్చి మీకేంటండి కోట్ల రూపాయలు ఉన్నాయంటే, అవి ఏమి శాశ్వతం ఏంటయ్యా, నువ్వు నేను 4 మంచి మాటలు మాట్లాడుకుంటున్నావు, అవి శాశ్వతంగా అనాలి. వాడు కూడా మానేస్తాడు. అంతే, మనం మాట్లాడుకుంటున్నాం కదా, మనం స్నేహంగా ఉన్నాం, అది శాశ్వతం. అంచేత